ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం. మనం ఎక్కడున్నాడు దేవుడని 96వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. నిన్న మనకి కొన్ని ఇబ్బందులు కలిగినాయి, అవి ఎలా అధిగమించాలని చెప్పుకుంటూ ఉన్నాం. ఆది దైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఈ మూడు కూడా మనకి సహకరించాలి. ఒకటి, పంచభూతాలు ఏమున్నాయి అవన్నీ కూడా మనకు సహకరించాలి. అవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది. వాతావరణం కూడా సహకరించాలి, అలానే మనసు సహకరించాలి. ఈ మూడు సహకరించినప్పుడే మనకి ముందుకు పోగలంగా తప్ప ఇంకో విషయం కాదని నేను చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకని ఆత్మ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడని ఇంకా మనం ఒక దరికి రాలా, ఇంకా వస్తూ ఉన్నాం. అందువల్ల ఆత్మ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ అంటే ఏంటి, అది ఎక్కడున్నది అని మనం తెలుసుకుంటాం. ఆత్మ అణువు కన్నా చాలా సూక్ష్మమైంది. అణువు అంటే ఇంకా బయోస్కోపో టెలిస్కోపో ఏదో పరికరాలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా చూస్తే చాలా సూక్ష్మంగా ఒక గుండు సూది మన మీద పెట్టేటువంటి ఒక రేణువు ఉందో దానిలో కోటి రెట్లు సూక్ష్మం అంట. అంతకన్నా సూక్ష్మం లేదు. ఇక సూక్ష్మాతి సూక్ష్మాది హృదయంలోనే ఆత్మగా ఉన్నాడు. ఎక్కడో లేడు. నీ హృదయ కుహరంలోనే ఆత్మగా రాణిస్తూ ఉన్నాడు. మరి అతనికి ఏ కోరికలు లేవు, కానీ కోరికలు మనం పెట్టుకుంటున్నాం. దేహంతో మనం తాదాత్మ్యం చెందాం కాబట్టి కోరికలు మనం పెట్టుకుంటున్నాం తప్ప ఆత్మకి కోరిక అనేది లేదు. ఆ పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా మనకు లభించినటువంటిది ఆత్మ. కాబట్టి ప్రసన్నంగా ఉంటాడు, చాలా ప్రసన్నంగా ఉంటాడు. మనం దానికి ఏదైనా సరే కోరిక పెట్టినప్పుడే చిన్నాభిన్నం అవుతాడు తప్ప లేదా ఎప్పుడు కూడా ఆనందంగా ప్రశాంతంగా ఉంటాడనమాట. ఒక కుండను చూసామంటే దానిలో ఏం కనపడుతుంది మనకి చెప్పండి. ఒక కుండ చూసాం, ఆ కుండలో ఏం కనపడుతుంది? మట్టి కనపడుతుంది. ఇంకేమైనా కనపడుద్దా? మట్టి కన్నా భిన్నంగా కుండ ఇంకోటి కాదు కదా. ఎప్పుడైతే మట్టి కనపడిందో అది కుండ అని మనకు అర్థమవుతుంది. అది మట్టితోనే తయారు చేయబడింది తెలుస్తుంది. మరి ప్రపంచాన్ని చూడగానే పరమేశ్వరుడు ఎందుకు కనపడలేదు? ఒక్కసారి ఆలోచించేయండి. నీ కంటికి కనపడేటువంటి కొండ మట్టి అని తెలిసింది. మరి ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుని యొక్క ఈ పంచభూతాలతో కూడుకున్నదని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎందుకని ఆ దృష్టి మనకు కలగలేకపోతుంది చెప్పండి? మనం ఏది తింటే అదే తీయబోస్తుంది. ఒకసారి మనం ఏది తిన్నామో అదే తీయబోస్తు తప్ప ఇంకోటి రాదు అనమాట. మన భావన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ భావంతో చూస్తే ఆ భావం తెలుస్తుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిగా చూస్తే ఒక మనిషికి కనపడతాడు. కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చైతన్యం ఉందో, పరమేశ్వర స్వరూపం ఉందో, దాన్ని దర్శించినప్పుడు భగవంతుడు కనపడతాడు. కొండను చూస్తే ఇదం అంటాం. దాన్ని ఇదం అంటే మనం ఎదురుగా కనపడేదాన్ని ఇదం. నేను, అహం, ఈ రెండు పదాలు వాడుతుంటారు సంస్కృతంలో. ఇదం అంటే చూడబడేది, అహం అంటే చూసేది. ఈ రెండు ఉంటుంది. కుండను ఏం చేసావు? ఇదంగా చూసావు అంటే ఎదురుగా కనపడుతుంది, కుండ ఆకారం కనపడుతుంది కాబట్టి అది కుండ అన్నావు, దాన్ని చూసావు. మరి ఆత్మను అలా చూడలేం కదా. ఆత్మను కూడా ఏం చేస్తున్నావు? ఇదంగా చూస్తున్నావు. ఆత్మ నీకు కనపడదు కదా. కనపడని దాన్ని ఏం చేస్తున్నావు? ఏదో దానికి ఆకారం పెట్టి చూస్తున్నావు. ఎందుకని? ఆత్మ దర్శించబడేది కాదు, నువ్వే ఆత్మ. నీకన్నా భిన్నంగా లేదు. నువ్వంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 జీవరాశులు అన్ని ఆత్మస్వరూపాలే. ప్రతి దాంట్లో కూడా ఆత్మ అంటే ఆ చైతన్యం ఉన్నది. అందువల్లనే కదలగలుగుతున్నాయి. అది సూక్ష్మాతి సూక్ష్మం, సూక్ష్మంలో కదా సూక్ష్మం. అది తెలిస్తే అంతా నీవేనని తెలుస్తుంది. ఆ ఒక్క విషయం నీకు అర్థమైతే ఉన్నదంతా నేనే, నాకన్నా భిన్నంగా ఇంకోటి లేదు అని నీకు చాలా స్పష్టంగా తెలుస్తున్నట.
అహంవృత్తికి ఆధారం కూడా చైతన్యమే. ఈ అహం 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 నేను 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 అంటున్నావు కదా, ఆ నేను అనేది కూడా చైతన్యం ఉండబట్టే అంటున్నావు, లేకపోతే ఏమనలేవు. ఒక శవం అంటుందా? శవం అనదు. ఎందుకని? చైతన్యం లేదు దానిలో. కాబట్టి పరమేశ్వరుడు కూడా ఇదంగా తెలుసుకోలేము. ఆ పరమేశ్వరుడు చూడాలంటే ఒక వస్తువుకి మనం చూడలేము. అంతఃకరణ జరిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అంతఃకరణ శుద్ధిగా జరగాలి. నీకు మనసు ప్రశాంతి చేసుకోవాలి. అప్పుడేమవుతుంది? క్లిస్టర్ క్లియర్ అంటే ఏంటి? ఒక చేతిలో ఒక స్ఫటికాన్ని కనుక పెట్టేట్టుగా ఉంటే దానికి తెల్లని స్ఫటికం చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాని ఎదురుగా ఒక ఎర్ర పువ్వు పెడితే అదంతా ఎర్రగా కనపడుతుంది. ఒక నల్ల వస్తువు పెడితే నల్లగా కనపడుతుంది. ఒక నీలివర్ణం పెడితే నీలిగా కనపడుతుంది. దానిలో లేదు. ఎందుకని? అది చాలా స్వచ్ఛంగా ఉన్నది. మనం దానికి ఆపాదించాం ఏదో ఒకటి రంగు అనమాట. అందువల్ల స్పష్టంగా తెలుస్తున్నాడు. తన స్వరూపమే ఏంటో బాగా అర్థమవుతుంది. నీ స్వరూపం నీకు అర్థమవుతుంది. ఇందాక అదే క్లిస్టర్ క్లియర్ అంటే అదే. ఇవన్నీ మనకు తెలుసుకుంటా ఉంటే ఈ సహకరించేటటువంటి వాడు ఇది ఆదైవికం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం ఇవన్నీ సహకరించి నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీకు ఆత్మ చైతన్యం నేనే. ఎంతసేపు పడుతుంది? మన జనక మహారాజు కథ చెప్పుకున్నాం. ఒక క్షణం ఈ రికబ్ నుంచి ఆ రికబ్ కాలు పెట్టే లోపల ఆయన మోక్షం వచ్చేసింది. ఎందుకని? మోక్షం అంటే మోహం క్షయించడమే. ఏది నాది అనుకుంటున్నావో ఇదంతా నాది కాదు, ఇది పరమేశ్వర స్వరూపం అని ఎప్పుడే నీకు అర్థమైందో ఆ మోహం పోయింది. నీది కాదు కదా అది. నా భార్య అంటున్నావు, నా బిడ్డలు అంటున్నావు, నా ఆస్తి అంటున్నావు, నా ఇల్లు అంటున్నావు, నా బంధువులు అంటున్నావు, అన్నీ నానా పెట్టుకున్నావు. నా ఎప్పుడైతే పెట్టుకున్నావో దాంతో బంధించబడ్డావు. ఎప్పుడైతే స్పష్టంగా నీకు అర్థమైందో వాళ్ళు ఆత్మస్వరూపులే, నేను ఆత్మస్వరూపులే, ఇన్ని ఆత్మలు లేవు, ఉన్నదొకటే ఆత్మ. గత జన్మలో చేసిన పాపపుణ్యాలు అనుభవించడానికి దేహాలుగా తీసుకువచ్చాము. ఈ దేహాలను నశించాయే. నీకు అర్థమైపోయింది. ఇంతకన్నా నీకేం కావాలి? ఎప్పుడైతే నీకు అర్థమైందో ద్వేషం పోతుంది, రాగద్వేషాలు పోతాయి. మనం చెప్పుకోవటం అదే, రాగము ద్వేషం ఈ రెండు వదిలేస్తే ఏముంది ఇందులో? మీలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. నన్ను, నా శరీరంలో ఉన్నటువంటి భాగాలు ఏమున్నాయో అవి నాకు ఇష్టమే. ఆ ఎదుటి వాటిలో ఉన్నవి కూడా అవే భాగాలు, అవే అవయవాలు ఉన్నాయి. మరి వాళ్ళని ఎందుకు ద్వేషిస్తున్నాం అనేది తెలుస్తుంది అనమాట. అందువల్ల మనకి చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. మరి ఆత్మకి ముసలితనం లేదు, వయసుతనం లేదు. అసలు దేహమే లేదు దానికి. దేహం పెట్టుకుంటే కూడా ముసలితనం అవన్నీ వచ్చాయి కూడా. దానికి షడ్భావ వికారాలు కూడా లేవు. షడ్భావ వికారాలు ఎప్పుడో చెప్పుకున్నాం. కానీ ఒక్కసారి మనం కొత్త వాళ్ళతో జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మళ్ళీ ఒక్కసారి తెలియాలి. షడ్భావ వికారాలు అంటే షట్ అంటే 6. ఈ దేహానికి 6 ఉన్నాయి. 1 అస్థి, 2 వర్ధతి, 3 జాయతి, 4 విపర్ణమతి, 5 అపక్షయతే, 6 వినశ్యతి. ఈ షడ్భావ వికారాలు ప్రతి ఒక్కళ్ళకు ఉంటాయి. ఈ సంస్కృత పదాలు. అస్థి అంటే ఉన్నాను. ఎక్కడున్నావు? బీజ రూపంలో తల్లి గర్భంలో ఉన్నావు, మొదటి దశ. అస్థి వర్ధతే, అక్కడేమైపోయావు? బీజరూపం ఉన్నది ఒక శరీరం దాల్చావు, అక్కడ ఒక పిండం వల్ల కూడా మార్పు చెంది ఒక దేహం తయారైంది, అక్కడ తయారైన ఉన్నావు. అక్కడి నుంచి బయటపడ్డావు. జాయతే, జా అంటే పుట్టడం, తల్లి గర్భం నుంచి బయటపడ్డావు. ఇది 3వ దశ. 4వది విపర్ణమతి. వచ్చినవాడు అట్లా ఉన్నావా? మార్పు చెందావు. చిన్నప్పుడు అంత ఉన్నావు, తర్వాత కొంచెం పెరిగావు, తర్వాత ఇంకా పెరిగావు, తర్వాత ఇంకా పెరిగావు, ఇట్లా పెరుగుతూ వచ్చావు. అంటే మార్పు చెందావు. మార్పు చెందింది పోనీ అట్లానే ఉన్నదా? లేదు. ఏమైంది? అది క్షీణించింది. అంటే 16 ఏళ్ల వయసులో ఉన్న నీ యొక్క శక్తి మరి 90 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఏమైపోతుంది? కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ముక్కు వాసన చూడలేదు, నాలిక రుచి చూడలేదు, ఏది తెలియదు. మరి అప్పుడు పటుత్వంలో ఉన్నది మార్పు చెందింది. ఆ తర్వాతకి ఏమైపోయింది? వినశ్యతే అంటే నశించిపోయింది, అంటే మరణించిపోయింది. ఈ సద్భావ వికారాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇవి ఎప్పుడైతే నీకు మనసుకు పట్టిస్తావో ప్రతి క్షణం కూడా సంస్కృతం అక్కర్లా. ఇవన్నీ కూడా మనం 1, 2, 3 సార్లు మననం చేసుకుంటా ఉంటే మన జీవితం మీద ఒక అవగాహన కలుగుతుంది.
యథార్థమా కాదా నేను చెప్పినట్టు విషయాలను ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా మన మనసుకు పట్టిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.